गुरुर्विष्णु गुरुर्महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओंकार बीज सिद्धांतं ब्रह्मोपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। श्रीधर स्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారు జనమందారం వందే అంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. సుప్రభాతం. ఏం అదే మీటింగ్ ఇది పోయింది ఇక్కడ, అందువలన సిగ్నల్ పనిచేయలే. నాకు వినపడుతుందా మీకు? అవ్యక్తాసు ప్రతిష్టా దేవా పూర్వా సంజ్ఞా ప్రవర్తతే. ఉత్తిష్ట పరమ పురుషాయ కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టో ఉత్తిష్ట గురుదేవా ఉత్తిష్ట అచలధ్వజ. ఉత్తిష్ట సర్వదేవేశ త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైత భారీ వక్షో మాతః సమస్త జగతాం మహద్రూపాంతరస్థితాం హిరణ్యగర్భ మనోహర దివ్యమూర్తి శ్రీ నిజగురు శ్రితజన ప్రియదానశీలి శ్రీమద్గురేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరేంద్ర వందితే భవతు ప్రసన్న హిరణ్మయావర్ణ మండలి సుధీ సాక్షిభూతామనంతరూపిణి వేదాంత విజ్ఞదయితే తవ సుప్రభాతం. అత్రాది సప్త ఋషియా సముపాస్య సంధ్యాం ఆకాశతత్వమావర్ణరయితా అఖిలాంతరస్తాం బ్రహ్మైవ రూపత్వమేవా పరమార్థతత్వం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వేదాంతసార సర్వం తత్వమేవా సత్యం త్రైలోక్యవశమానాయ సర్వం తవ స్వప్రకాశం. భాషావతీర్ణ వీద్యం తవ బోధరూపం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. న శబ్ద పంకజం శాస్యా నైవాస్తి తత్వం నిశ్శబ్ద శబ్దతీతం నిజతత్వరూపం. తేజోంధకారరహితం భాష్యస్వరూపం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. సభాయాంతరోసి త్వమేక సర్వం సమమ్యే సర్వేయపి శిష్టమవ్యయం. అతత్వరూపతత్వం నహి వస్తు కించిత్. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వ్యోమవద్భైరంతరస్థం యాలైష భూమా అశరీరతత్వమేకం అహం నమామి. అగచ్చానందదేవా అఖిలాంతరాత్మా శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. విశుద్ధ నిర్గుణాత్మా గగనోపసదృశం నజ్ఞాతమమృత స్వరూపం సభాయాంతరస్థం పూర్ణాచల గురోరేకం సువిశాలతత్వం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. శ్రీభూమరూపాదయాది గుణామృతాబ్ధి
సర్వారిష్టనాశా జగదీక శరణ్యమూర్తి శ్రీ సత్యజ్ఞానానంతతీత నిత్యస్వరూప శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం అజ్ఞానమూలహరణం తవ చరణ తీర్థం గురుపాదస్థానతీర్థం గుణరూపరహితం త్వం వినా న కించిదాతీరం అవినాశతత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం ఇత్తం స్వప్నాంతరస్థం లిఖితం బ్రహ్మీశతత్వం శుద్ధే సుషుప్తా వివచ పరిపూర్ణతత్వం తేషాం ప్రభాత సమయే స్మృతిరహితభాజాం ప్రజ్ఞానతీత పరమాం అప్నోతి సత్యం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం ఇత్తం వృషాచలపతిరుహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తః తేషాం ప్రభాత సమయే స్మృతిరహితభాజాం ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతి శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం శ్రీ పూర్ణానంద పుల్లయార్య తవ సుప్రభాతం శ్రీ వేదాంతానంద వెంకటరమణార్య తవ సుప్రభాతం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై సద్గురుదేవ జై సద్గురుదేవ్. జై గురుదేవ. జై గురుదేవమ్మ. జై గురు. జై గురన్న. జై గురు. యస్త విజ్ఞానవాన్భవత్య ఇత్తేన మనసా సదా తస్తేంద్రియాజ్ఞ వశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే అనే శ్లోకం చెప్పారు. దాని తాత్పర్యం, ఓ నచికేతుడా, ఎవడు ఏకాగ్రత లేని మనస్సు గలవాడై అవివేకి అవుతున్నాడో వానికి ఇంద్రియములు సమాహితుడు కాని అసమర్థుడగు సారథికి దుష్టాశ్వములు ఎట్లు స్వాధీనములు కావో ఆ విధంగానే స్వాధీనములు కావు. ఎవడైతే గుర్రాలను ఏ విధంగా నడిపించాలి అని సమర్థత లేకుండా సారథ్యం వహిస్తే వాడు ఎట్ల రథమును తోలలేడో, ఏ విధంగా తన అదుపులో ఆ గుర్రాలను పెట్టుకోలేడో, వానికి ఆ విధంగా ఆ దుష్టత్వం కలిగినటువంటి అశ్వాలు అనుకో, అవి వానికి వశం కానటువంటివి. ఎవడైతే అలవాటు పడి ఎవడైతే దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతాడో వాడైతే తోలగలుగుతాడు. వాడు ఏ విధంగా అట్లా సారథికి స్వాధీనం ఎట్లుగావో అటువంటి దుష్టాశ్వములు అంటే చెడు అశ్వములు. ఆ అశ్వములు ఏంటంటే మన జీవితంలోకి, మన శరీరంలోకి చూసుకుంటే జీవునికి ఉన్నటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ ఆ అశ్వాలలాగే ఎట్లా పడితే అట్లా, కొన్నిసార్లు ఉత్తమంగా, కొన్నిసార్లు చెడ్డగా, కొన్నిసార్లు ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తించేకి ప్రయత్నిస్తాయి. దానిని అదుపులో పెట్టుకోగలిగిండేవాడు ఎవడైతే ఏకాగ్రత లేని మనసు గలవాడై ఉంటాడో, ఏకాగ్రతతో ఉండేవాడేమో ఏ అంశాన్ని తాము విచారిస్తున్నాడో దాని మీద ఉండి, ఆ దాని మీద ఏకాగ్రత ఉన్నప్పుడు మళ్ళా ఇతర విషయాలన్నీ మెదల్లేక మనసులోకి వస్తూ ఉంటే, అవి లాగుతుంటే, దాని వైపుకు పోతూ ఉంటే, దీంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారనేది ఎక్కకుండా ఎట్లయితే అయిపోతుందో అట్లా దుష్టాశ్వాలను అదుపు చేయలేనోడు కదా సారథ్యం వహిస్తే. ఆ రథం యుద్ధంలో ఎట్లా పడితే అట్లా పోతుంది. ఆ పక్క పోతే ఆ గుర్రాలు ఎట్లా పడితే అట్లా పోతాయి. అట్లా ఇంద్రియాలు కూడా లాగుతాయి. కాబట్టి మనస్సు ఏకాగ్రతతో ఉంటే, మనసు ప్రేరేపణ కలిగితేనే ఈ ఇంద్రియాలు కూడా వెంతకవే చెలిస్తాయి. శరీరంలో ఉండే ఇంద్రియాలు కూడా జాగ్రత్తావస్థలో ఉన్నప్పటికీ, చలనం కలిగి ఉన్నప్పటికీ, ఆ చలనానికి కారణం మనస్సే. అవంతకవే వాటికి లేచిపోదామని, వీటికి అవంతకవే చేతులతో కాళ్ళతో ఏదో పని చేద్దామని అనుకోవు. నువ్వు మనసులో అనుకుంటే తప్ప అవి పని చేయవు. కాబట్టి మనసు ఏకాగ్రతగా ఉంటే వాటిని ఎట్లా పడితే ఎట్లా పనికుండా చేయగలగచ్చు. ఈ వాక్య కింద వ్యాఖ్యానం ఇచ్చారు. గుర్రపు కళ్యములను దృఢముగా చేతిలో ఉంచుకొనజాలను సారథి రథమును సరిగా గమ్యస్థానం చేర్చజాలడు. సారథి, రథాన్ని నడిపే సారథి ఆ కళ్యాలు గట్టిగా పట్టుకొని ఆ గుర్రాలను పట్టుకుంటే కదా
ఎద్దుల బండి అయినా ఎద్దులకు మొగతాడు మొగానికి కట్టినటువంటి ముక్కులో కట్టినటువంటి ముక్కుతాడు వేసింటారు. ఆ ముక్కుతాడుకు తాడు పట్టుకొని గట్టిగా పట్టుకుంటే కదా, లేకపోతే అవి ఇష్టం వచ్చినట్టు పోతాయి. అట్లా చేతిలో ఉంచుకోగల సారథి రథమును సరిగా గమ్యస్థానం చేర్చలేడు. రథమును మిట్టపల్లెములలో పోనిచ్చి కష్టముల పాలవును. మెట్లు వచ్చినప్పుడు ఎట్ల బాలలా, పల్లం వచ్చినప్పుడు ఎట్ల బాలనేది తెలియక ఎట్ల పడితే అట్లా అవి లాగుతాయి. కాబట్టి అటులనే మనస్సును స్వాధీనంలో ఉంచుకొనని వాని ఇంద్రియములు విషయముల యందు చిక్కుబడి మనసును స్వాధీనంలో ఉంచుకోవడానికి కూడా ఆ మనసు ఏం చేస్తుంది? ఆ ఈ వాని ఇంద్రియముల యొక్క విషయములు, ఆ ఇంద్రియాలకన్నిటికీ విషయాలే ఉన్నాయి. బాహ్య ప్రపంచము విషయాలు, అంతర్ప్రపంచ విషయాలన్నీ కూడా మనసు ద్వారా ప్రేరేపితమై మళ్ళా ఆ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ విషయములందు చిక్కుబడి సుఖదుఖములు అనుభవించుచు ఆ విషయాల్లో చిక్కుబడినప్పుడు ఏమవుతుంది? సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సుఖదుఖాలు అనుభవించుకుంటూ జనన మరణ రూప సంసారమును మునిగి తేలుతూ ఉంటాడు. ఇక నిరంతరం ఇదే కర్మ చేయడము, ఆ కర్మను అనుభవించడానికి, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలోకి రావడము, మళ్ళీ ఇక్కడ జన్మలో కర్మలు చేయడము, మళ్ళీ ఇదే తిరుగుతూ ఉంటుంది చక్రం అనమాట. ఈ జనన మరణ సంసార రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి బ్రహ్మను పొందజాలడు. ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి ఆ బ్రహ్మమును గురించి తెలియజాలడు, దాన్ని పొందజాలడు. కాబట్టి విశేష వ్యాఖ్య మనోజయము ఎందుకు ముఖ్యమో మరలా స్పష్టంగా తెలుపుతున్నారనమాట. ఎందుకు చెప్తున్నాడు ఇదంటే, మనస్సును జయించడము, మనస్సును అదుపులో పెట్టుకోవడము, దాంట్లో ఏకాగ్రత కలిగి ఉండడము అనేది ఎంత ముఖ్యము అనేది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఎవరికైతే మనస్స్వాధీనంలో ఉండదో వారి మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. స్వాధీనంలో ఉండకుండా ఉండే వాళ్ళ మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. కాసేపు ఫలానావి చూద్దామని, ఫలానావి తిందామని, ఫలానావి విందామని కాసేపు ఆ టీవీలో అది వస్తుంది చూద్దామని ఏందన్నా చూద్దామని అనేటివి అట్లాంటివి. కాసేపు ఫలానా వాటిని ముట్టుకుందామని, ఫలానా వాటిని ఆఘ్రానిస్తామని, వాసన చూద్దామని. ఈ విధంగా శబ్ద, స్పర్శ, రస, రూపగంధాది ఈ 5 విషయాలే అన్నీ ఎప్పటికీ చేసేది. ఈ పైన చెప్పినటువన్నీ అవే చూడండి. చూద్దామని కళ్ళతో చేస్తున్నావు, పలానావి చూద్దాము, పలానావి తిందాము, పలానావి విందాము, పలానావి ముట్టుకుందాము స్పర్శ, పలానావి ఆఘ్రానిద్దాం, వాసన చూద్దాం. ఈ రకమైన శబ్ద, స్పర్శ, రూపరసగంధాది విషయాలను ఆ విషయాల యందు ఇంద్రియములను పోనిస్తూ మిట్ట పల్లంలో రథం పోతూ ఉందనుకోండి. మిట్ట పల్లాల్లో చక్కగా లేనటువంటి రోడ్లో పోతుందనుకోండి. పోతున్న వాడు నిపుణుడైతే అట్లా అట్లా మిట్ట పల్లాల్లో కూడా దాన్ని అదుపు చేయగలుగుతాడు నిపుణుడైతే. లేదు దాని మీద ఆధిపత్యం లేనోడనుకో, అవి ఎట్లా పోతే అట్లా బాల్చిందేవాడు. కాబట్టి ఇంద్రియాలను అట్లా పోనిచ్చినప్పుడు ఎట్లా పైకి కిందికి లేచి పడుతూ ఉంటాడో ఆ రతికుడు, ఆ రథము అదే విధంగా ఒత్తిడులకు లోనవుతూ ఉంటాడు. ఏ రకంగా ఎగిరెగిరి పడుతూ ఉంటాడో ప్రయాణం సరిగ్గా సాగదు. ఆ రకంగా ఇంద్రియాలన్నీ కూడా ఈ శరీరంలో జీవునికి కూడా ఇంద్రియాలు, శరీరం అనేది ఒక రథంగా అయితే దాన్ని నడిపించేటువంటిది ఉంది సారథి అక్కడ మనస్సు. అది గనక దాన్ని కంట్రోల్ లేకపోతే ఆ సారథి దీన్ని ఎట్లా పడితే అట్లా నడిపిస్తుంది. అన్నీ కూడా వాటి యొక్క విషయార్థములలో ప్రవేశించి ఆ విషయాలలో ఏవైతే విషయాలకు లోబడి ఉన్నాయో ఇవి ఇంతకుముందు అనుభవాత్మకంగా ఉండి అవి బాగున్నాయని ఈ ఇంద్రియాలన్నీ దేని దేని పట్ల రుచి మరిగినాయో వాటి వైపు పీకుతాయి ఇవి. సుఖదుఖానుభవం పొందేటప్పుడు ఈ మిట్టపల్లాల్లో రథం వెళ్తున్నప్పుడు ఎట్లాగైతే ఎగిరెగిరి పడుతూ ఉన్నాడో ఆ మిట్టపల్లాల్లో పోయినప్పుడు రథమైతే ఎట్లా పడితే ఎట్లా పోతే దీంట్లో కూర్చోండేవాడు ఎగిరెగిరి పడుతున్నాడో అట్లా మానవుడు కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. కారణం ఏమిటంటే పగ్గములను స్వాధీనంలో ఉంచుకొనలేడు కాబట్టి రథము దాని ఇష్టం వచ్చినట్లు పోతూ ఉంది. పగ్గాలను పెట్టుకుంటే అది ఎట్లా పడితే ఎట్లా పోదు.
అట్లా మనసును కూడా స్వాధీనము సరైనటువంటి ప్రతిభా పాఠవములతో రథము నడపలేదు కాబట్టి అదే విధంగా మనసును తన అదుపులో పెట్టుకొని తాను ఏ విచారణ చేస్తున్నాడో ఆ విచారణతో తాను బ్రహ్మమును తెలుసుకొని తర్వాత దాని అతీతమును తెలుసుకొని ఏ విధంగా జన్మకర్మల నుంచి విడిపోవాలా అనేది తెలుసుకుంటేనేమో ఈ విడిపోతాడు. లేదంటే ఈ ఇంద్రియార్థములైనటువంటి విషయములు లేక గనక మనసు లాగినప్పుడల్లా పోతూ ఉంటే తద్వారా జనన మరణ రూప సంసారంను మళ్ళీ 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 కలిగించుకుంటా ఉంటాడు. ఆ రకంగా అసంతృప్తి సంతృప్తి అనేటువంటి మాటలను ప్రతినిత్యము తయారు చేసుకొని నిరంతరాయంగా అవస్థాత్రయంలో ఆ రకమైనటువంటి వాటిని అనుభవిస్తూ అవస్థాత్రయము గుణత్రయము శరీరత్రయము ఈ విధంగా మూడు మూడుగా ఉన్నటువంటి అనేక త్రిపుట్లను చరిస్తూ కాబట్టి ఏం చేసుకోవాలి ముందు సంతృప్తి అసంతృప్తి కలగజేసుకుంటాడు తయారు చేసుకుంటాడు వీడే ఏదైతే ఇష్టమైందో అదంతా సంతృప్తి దాంతో సంతృప్తి చెందుతాడు. ఏదైతే తనకిష్టం లేనివన్నీ జరిగినాయో జరుగుతాయి. ఏవి జరిగినా రెండింటినీ సమానంగా చూసే దృక్పథము అంటే దానిలను సంతృప్తి అసంతృప్తి అనే విధంగా స్పందించకూడదు ఈ మనస్సు ఆ విధంగా స్పందించుతూ పోయిందంటే అవి ఇంకా ఫిక్స్ చేసుకుంటుంది మనసులో. ఇదైతే నాకు ఇష్టం అదైతే ఇష్టం లేదు ఈ టైప్లో అయిపోతుంది అనేటువంటి మాటలను ప్రతినిత్యము సంతృప్తి అసంతృప్తిని తయారు చేసుకొని నిరంతరాయంగా ఈ అవస్థాత్రయంలో 3 రకాల అవస్థలు పడుతున్నాడు కదా. 3 అవస్థల్లోనూ ఏం చేస్తున్నాడు ఈ రకమైన వాటిని అనుభవిస్తూ అవస్థాత్రయము గుణత్రయము శరీరత్రయము 3 గుణాలతో కూడుకొని 3 శరీరాలతో కూడుకొని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 గుణాలంటే సాత్విక రజో తమో గుణాలు. అవస్థాత్రయాలంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు. ఈ 3 అవస్థలతోనూ 3 గుణాలతోనూ 3 శరీరాలతోనూ ఈ విధంగా 3 ఉన్నటువంటి అనేక త్రిపుటులందు ఇంకా అనేకమైనటువంటి త్రిపుటులన్నీ కూడా ఈ మూడిటితో కూడుకునేటువంటి తాను ద్రష్టగా ఉంటూ దృశ్యాన్ని చూస్తూ ఆ దృశ్యం యొక్క అనుభూతిని చెందుతూ అట్లా ఏ విధంగా ఉన్నాడో అట్లనే ప్రపంచంలో కలిగే విషయాల పట్ల కూడా అదే 3 భావాలతో 3 రకాలుగా తనలో 3 గుణాలతో కూడినటువంటి మనసుతో చరిస్తూ నిరంతరము ఆ త్రిపుటులే సత్యం అనుకొని ఆ త్రిపుటులందు కలిగే భేదబుద్ధిని పొందుతూ దాంట్లో భేదబుద్ధి ఏదైతే బుద్ధి అంటే ముందు నువ్వు సంధించకపోతే కలగదు. సమానంగా చూస్తేనేమో భేదబుద్ధి కలగదు. సమానంగా చూసేకి ఎక్కువ దుఃఖం వద్దనుకుంటున్నావు ఆనందమేమో కావాలనుకుంటున్నావు. మరి అవి రెండుకు రూపాయికి 2 పక్కల ఉంటుంది కదా. ఒక పక్క బొమ్మ ఒక పక్క బొరుసు ఉంటుంది. కాబట్టి కష్టం ఉంటే సుఖము ఉంటుంది, లాభం ఉంటే నష్టము ఉంటుంది, అట్లే దుఃఖం ఉంటే ఆనందము ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఒకదానికే ఒకటి ఉందంటే రెండోది ఉంటుంది, ఒకటి లేకపోతే రెండోది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది దాని మీద ఒకటి ఇష్టంగా మలుచుకొని తనకు ఆనందంగా దాన్ని అనుభవిస్తూ కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని అనుభవించాలి అదే రీతిలోనే. దాన్ని ప్రత్యేకంగా దానికి దుఃఖించడము దీనికి ఆనందించడం ఉండకూడదు. రెండింటినీ సమానమైనటువంటి స్థితిలో చేసేటట్లు ఉండాల. ఈ భేదబుద్ధి అనేటువంటి జీవాత్మ ప్రభావాలకు ఏమవుతున్నాడు భేదబుద్ధి ఉన్నందువల్ల కుంగుతున్నాడు. కష్టం కలిగినప్పుడు కుంగడం, కష్టం లేకుండా సుఖంగా ఉన్నప్పుడు ఆనందించడం, లాభం కలిగినప్పుడు పొంగడం, నష్టం కలిగినప్పుడు కుంగడం. ఇట్లా పొంగడం అనే దానితో ఏమవుతుంది జననమన సంసార రూపంన పరిభ్రమించడం అనేది ఉంటుంది. ఈ సంసార రూపంలో జరిగే వాటన్నిటిలో ఆనందాన్ని పొందడం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని పొందడం. ఆ రెండు సమానమైనటువంటి ఆ రెండింటి సాక్షిత్వ స్థాయిలో ఉండి ఏం జరిగినప్పటికీ కూడా దానితో మళ్ళీ తాదాత్మ్యం చెందకుండా ఉండాలి అంటే సర్వసమానత్వం అనే భావాన్ని ముందు తాను చేసుకోవాలి. శరీరం యొక్క ఇంద్రియాలతో ఏర్పడినటువంటి సుఖదుఖాలకు స్పందించకుండా ఉండేటువంటి స్థాయిలో భేదబుద్ధిని వేయాలి. ఆ వీడితే అప్పుడు ఈ వీటన్నిటిని కలిగేటువంటి ఇవన్నీ కలగడానికి కారణమైనటువంటి మనస్సు అనేటి ఉంది కదా. ఇవన్నీ కలగడానికి కారణమైనదేమో ఆ మనస్సు.
దాని కళ్యాణను పట్టుకోవాలి. దాని కళ్యాణను పట్టుకొని దాన్ని ఎటు పడితే అటు పోనీయకుండా, ఇష్టం వచ్చి అటు పోనీయకుండా దాన్ని పట్టుకోవాలి. అట్ట పట్టుకోవాలి అంటే అటువంటి వాడు సరిగ్గా మనస్సు అనేటువంటి కళ్యమును చేతిలో ఉంచుకొనకపోవడం వల్ల ఇలా అయ్యాడు. ఆ కళ్యమును మనస్సు అనేటువంటి దాన్ని సరిగ్గా పెట్టుకోకుండా, మనసే అనుకోండి గుర్రం, దాని కళ్యాణాన్ని చేతిలో పట్టుకొని ఉండాలి ఆ మనసుకు అధిపతి అయినటువంటి వాడు. కాబట్టి అది పోతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? దాని ఇష్టం వచ్చిన పద్ధతిలో దాన్ని పోనీయకుండా దాన్ని నియంత్రణ పద్ధతిలో పెట్టుకొని బుద్ధి విశ్లేషణతో, బుద్ధి ఉంటుంది కదా, అది దీనికి చెప్పాలి ఎప్పటికప్పుడు మనసుకు. దాని కళ్యాలు వేయాలంటే అదే విశ్లేషించి అది నిర్ణయాత్మకంగా మారాలి. కాబట్టి ఎవరైతే ఈ మనోజయాన్ని సాధించి పరమాత్మ పద్ధతిగా సరిగా రథమును నడుపుతారో వారు మాత్రమే పరమాత్మ పద్ధతిగా లక్ష్యస్థానానికి చేరతారు. కాబట్టి 4 రోజుల నుంచి అదే వస్తుంది. పరమాత్మ, ఆత్మ రెండు బుద్ధి గుహ యందు సాక్షిత్వ రూపంలో ఉన్నటువంటి జీవునిలోనే ఉన్నాయి, వేరుగా లేవు. మళ్ళా సమస్తమునకు కారణమైనటువంటి సమస్త బ్రహ్మాండంలోనూ అదే చైతన్యం ఉంది. చైతన్య స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ ఏమో సర్వమునకు చైతన్యం కలిగించడానికి శక్తి కారకుడైనటువంటి పరమాత్మ స్థితిలో తాను సాక్షిత్వ స్వరూపంలో అట్లే ఉంటే దిగిరాకుండా సర్వమును సృష్టించగలిగినటువంటి శక్తులు తనలోనే ఉన్నప్పటికీ జీవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఆ స్థితిని పొంది ఆ విచారణ ద్వారా తాను అది అని తెలుసుకునేటువంటి స్థితిలో లేకుండా మాటికి కిందికి దిగి వస్తున్నాడు. మాటికి తాను నామరూపాత్మకంగా ఉండే తన శరీరము, తన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయ ప్రపంచంలోకి వస్తున్నాడు. కాబట్టి ఆ లక్ష్య సాధన ఏ విధంగానంటే ఎవరికి ఏ విధమైన లక్ష్య సాధన అంటే పరమాత్మ పద్ధతిగా లక్ష్యస్థానమునకు చేరగలగాలి. ఎట్లా మనోజయాన్ని సాధిస్తే పరమాత్మ పద్ధతిగా సరిగ్గా రథమును నడిపి ఆ మనసు అనేటువంటి దాన్ని నియంత్రించి పరమాత్మ పద్ధతిగా లక్ష్య సాధనకు చేరగలుగుతారు. యస్తు విజ్ఞానం అనుభవతి యక్తేన మనసా సదా తస్యేంద్రియాణి పశ్యాని సదస్య ఇవ సారథే అని ఇందాకొచ్చిందే ఇది. ఏ విధంగా ఉంటే ఇదిగో, ఓ నచికేతుడా, ఏకాగ్ర చిత్తం గల జ్ఞానికి సర్వేంద్రియములు మంచి గుర్రములు, సర్వేంద్రియాలు కూడా మంచి గుర్రాలు. ఏకాగ్ర చిత్తం ఉండేవానికేమో ఇంద్రియాలన్నీ కూడా అవన్నీ మంచి గుర్రాలు. అవి రథసారథి ఎట్లా చెప్తే అట్లుంటాయి. రథసారథికి వలె స్వాధీనములు అవుతున్నాయి. అప్పుడు రథసారథి సరిగా ట్రైనింగ్ పొందిన వాడే రథసారథి సరిగా కనుక స్థిరచిత్తులై ఉంటే ఇంక అయిపోయా. వానికి ఏకాగ్ర చిత్తము అనేది మనస్సు అనుకోండి, అవే గుర్రాలు. వారిని నడిపించేటువంటి ఏకాగ్ర చిత్తం కలిగినటువంటి జ్ఞానికేమో ఆ సర్వేంద్రియాలన్నీ మంచి గుర్రాలే, చెడ్డ గుర్రాలు కాదు అవి. పగ్గాలను పట్టుకుంటాడు కాబట్టి దాని వ్యాఖ్య కింద ఇచ్చారు. పగ్గాలను తన చేతిలో దృఢంగా ఉంచుకొని సారథి గుర్రములను తన వశంచుకొని రథమును సక్రమార్గమును నడిపి సుఖముగా గమ్యస్థానం చేర్చున్నట్లనే విజ్ఞానవంతుడైన వాడు నిశ్చలమైన బుద్ధితో మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను విషయాదుల నుండి మరలించి జనన మరణ రహిత గమ్యస్థానమైనటువంటి పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మ లేదు. విషయాలను ఎక్కడికి మరణించాలంటే జనన మరణ రహితం వైపు ఉన్నటువంటి గమ్యస్థానంగా లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం వైపుకు మళ్ళించాలి. మళ్ళిస్తే కాసేపు పోయిన తర్వాత విచారణ అయిపోయింది. కాసేపు పోయిన తర్వాత మన పనులు మనకున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి, ఎవరెవరి పనులు వాళ్ళకున్నాయి కదా. పనులన్నీ కూడా చేస్తున్నప్పటికీ మళ్ళా వ్యవహార పనులు లేకపోయినప్పటికీ ఆ పనులన్నీ కళలో జరుగుతున్నటువంటి నిమిత్త మాత్రంగా నీ బాధ్యతగా నువ్వు మాత్రం వ్యవహరిస్తూ దాంతో తాదాత్మ్యం చెందకుండా ఏ భావనలో అయితే ఈ పైన అన్నిటికీ పైనుండి కేవలం తాను సాక్షిత్వ స్వరూపంలో చూస్తూ ఉన్నటువంటి దీంట్లో ఉండి ఆ బుద్ధి ఒకవేళ ఆ చేసే పనుల్లో కూడా ఇతరత్రా నీకు గనక కలిగించిందనుకో, ఏ ద్రోహ బుద్ధినో, దొంగ బుద్ధినో, లేకపోతే దానితో తాదాత్మ్యం చెంది ఆహా ఇది ఆనందంగా ఉంటుంది, దీన్ని తీసుకుంటే, దీన్ని పొందితే అనేటువంటి లక్ష్యాలు అవి ఏర్పడినాయి అనుకో, దాన్ని నియంత్రించగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలి.
దాన్ని నియంత్రించగలిగే స్థితి ఉండి, నాదేంది విషయాలలో మళ్ళీ పొర్లిపోతే మళ్ళా విషయాల వల్ల మళ్ళా చేసే పనుల వల్ల కర్మలు, ఆ కర్మల వల్ల జననం అనేటువంటి దాంట్లో తిరుగుతానే ఉంటుంది. కాబట్టి పరమ లక్ష్యం ఏమిటి అంటే జనన మరణ స్థితి పొందేటువంటి గమ్యస్థానమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడమే. ఇక అదే అతనికి ఆ విధంగా తెలుసుకుంటూ లక్ష్యం పెట్టుకుంటే ఇంక పునర్జన్మ లేదు. దీనికి ఒక విశేష వ్యాఖ్య చెప్పారు. ఇది ఒక ఆశీర్వచనటువంటి వాక్యం. ఎవరైతే పరమాత్మ స్థితిని తెలుసుకున్నారో, ఎవరైతే ఆ విధమైన పరమాత్మ స్థితిని తెలుసుకున్నారో, ఆ గురువు ద్వారా తెలుసుకొని మామూలుగా ఎవరైతే వాళ్ళకి వాళ్ళే తెలుసుకునేది ఏదో తపస్సు ద్వారా అయింది, లేకపోతే ఇంకో దాని ద్వారా అయితే తపస్సు ద్వారా యోచించితే నిర్ణయించినవే ఇవన్నీ అనుకోండి. ఇవన్నీ తపస్సు ద్వారా యోచిస్తే నిర్ణయించారంటే దేని పట్ల యోచించినారు వాళ్ళు? దీని పట్ల కాదు కదా! వ్యావహారిక ప్రపంచంలో దాని పట్ల కాకుండా పరమునకు సంబంధించింది ఏదో మనకు తెలియనిదుంది. జీవునికి సంబంధించింది కాకుండా అని. నిశ్చల మనసుతో పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు ఒకరొకరు తపస్సు చేసుకుంటూ ఒక్కో సిద్ధాంతాన్ని వెలువరించినారు వాళ్ళు. అది కాదు ఇది, ఇది కాదు అది అనుకుంటూ తర్కించంగా ఆఖరికి ఇది నిజమైందని తేలినదాన్ని పట్టుకున్నారనుకో. కాబట్టి ఇది ఆశీర్వచన వాక్యము ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే పరమాత్మ స్థితిని తెలుసుకున్నారో వారికి పునర్జన్మ లేదు. అటువంటి ఆశీర్వచన వాక్యాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఈ ఆత్మానుభూతిని, ఎవరైతే ఈ బ్రహ్మనిష్టను, ఎవరైతే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారో వారికి ఎవరైతే ఈ బ్రహ్మనిష్టనే ఉండడమే గాక మళ్ళా ఆత్మానుభూతిని పొంది తాను ఆత్మస్థితిలో సాక్షిత్వంలోంచి కాకుండా ఇంకా బ్రహ్మనిష్ఠుడుగా ఉంటూ మళ్ళా ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారో వారికి, ఎవరైతే పరబ్రహ్మ అంటే సృష్టికి అతీతమైన బ్రహ్మాన్ని నిర్ణయించుకోగలిగి ఆ నిర్ణయించే ఆయా సృష్టికి అతీతమైన బ్రహ్మం ఏ చర్యలకు కారణం కాదు, ఏ విధమైనటువంటి నామరూపాత్మక పరిణామాత్మకమైనటువంటివి ఏంటివి లేవు. అది కేవలం గురువుగారు శిష్యునికి చెప్పగలడు, వివరించగలడు. ఆ వివరించిన దాంతో తాను భావంలో ఈ విధమైనటువంటి స్థితిని భావరీత్యా పొందాల్సిందే గానీ, దానికి లక్షణాలు కూడా లేవు గదా! ఈ విధమైన లక్షణాలున్నాయి ఇదిగో దీనికి. మిగతా వాటికి చెప్పినట్టు. ఇట్లుంటుంది పరబ్రహ్మము, ఇట్లుంటుంది బయలు అని చెప్పడానికి సర్వము లేకుండా ఉన్నప్పుడు, సర్వము లేనప్పుడు, సర్వ జగత్తుతో సహా సర్వ సృష్టి లేనప్పుడు, ఏ బయలైతే ఎప్పటికి యథాతథ స్థితిలో ఉందో, ఆ బయలు ఊహాత్మకమైనటువంటి భావనలో నువ్వు తెలుసుకొని, ఇయన్నీ లేనివన్నీ మళ్ళా కలలో వచ్చినట్టు సృష్టి అంతా జరిగిండేది. అంతా కేవలం తోచిందే అనేటిదంతా కూడా చేయాలంటే, ఆ ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతారో వారికి అప్పుడు అర్థమవుతుంది. పునర్జన్మ లేదు. వారి శరీరం అనే రథాన్ని సరైన రీతిగా వినియోగించుకున్నటువంటి వారు. అప్పుడు శరీరాన్ని మంచి దారిలో పోనిచ్చిన వాళ్ళు శరీరాన్ని మంచి స్థితిలో చేశారు అంటే మనసును దృఢంగా పట్టుకొని దాని కళ్యాలు తన దగ్గర పెట్టుకొని సరైనటువంటి మార్గంలో పోయినటువంటి వారు. వాళ్ళు శరీరం అనే రథాన్ని సరైన రీతిలో వినియోగించుకున్నటువంటి వారు, పగ్గములను తన చేతిలో దృఢంగా పట్టుకున్నవారు, వాళ్ళు మనసు అనేటువంటి దానిని తమ చేతిలో స్వాధీనపరుచుకున్నటువంటి వారు. అటువంటి వారు మనసును తమ చేతిలో స్వాధీనపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. గుర్రాల వలె ఇంద్రియాలను తన వశమున ఉనర్చుకున్నవారు వాటిని వాటి ఇష్టం వచ్చినట్టు పోనివ్వకుండా సరైన మార్గంలో నడిపేటటువంటి వారు. అట్లా ఆ విధంగా గుర్రాల వంటి ఇంద్రియాలను తన వశంలో నడుచుకుంటే వాటిని ఇష్టం వచ్చినట్టు పోనీయకుండా పెట్టుకుంటే సరైన మార్గంలో నడిపితే ఆ ఇంద్రియములను ఇంద్రియార్థములలోకి ప్రవేశింపనీయక ఇంద్రియాలన్నీ ఏవేవి చేస్తాయో ఆ చేసినటువంటి దాంట్లో మళ్ళీ వాటి యొక్క అనుభవాలు ఏవైతే మీలో మిగిలి ఉన్నాయో వాసన రూపంలో ఆ ఇంద్రియాలు చేసినందువల్ల నీ వనగూడినటువంటి మంచి చెడ్డలు ఏవైనా కానీ సుఖదుఖాలు కానీ కష్ట నష్టాలు కానీ ఏవైతే ఆ ఇంద్రియాల ద్వారా నీకు ఫలితంగా వచ్చినటువంటి వాటిని నువ్వు పెట్టుకున్నావో ఆ విషయాలను మళ్ళీ ఆ విషయాలు అయితే ఏవైతే అనుభవార్థంగా వచ్చినాయో అవన్నీ విషయాలే.
ఇంద్రియార్థాలు లేక ఇంద్రియములను ఉపయోగించడం ద్వారా ఇంద్రియార్థములు లేకపోయి ఏవైతే ఆ ఇంద్రియార్థాల్లో ప్రవేశించితే వచ్చినాయో ఆ విషయాలందు కానీ ఆశపడక ఆ విషయాల్లో ఆశపడనీయక ఆసక్తిని పొందనీయక మళ్ళీ వాటి వైపు ఆసక్తి పొంది అక్కడ పీకుతుంది కదా, అక్కడ పీకనీయకుండా దీన్ని ఎటు పడితే అట్లా ఇప్పుడు గుర్రాలను కళ్యాణంలో పెట్టుకుంటావే అట్లా అదే పద్ధతిలో మనసు మళ్ళీ ఇంద్రియార్థములలో ఉన్నటువంటి నీకు ఇంతకుముందు ఆనందం కలిగించిన విషయాలు కానీ దుఃఖం కలిగించిన విషయాలు కానీ ఇతరత్రా ఉండేటువంటి విషయాలే ఇంద్రియాల ద్వారా అనుభవం పొంది ఆ అనుభవాలను ఏవైతే మనసులో పెట్టుకున్నావో అవన్నీ కూడా ఇంద్రియార్థములైనటువంటి విషయాలు అవన్నీ వాటి పట్ల ఆశ పన్నీయకుండా ఆసక్తిని పొందనీక సంగత దోషాన్ని పొందనీయకుండా సంతృప్తి అసంతృప్తులకు పొంగక కొంగక సంతృప్తి కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు పొంగకుండా దుఃఖం కలిగినప్పుడు అసంతృప్తి కలిగినప్పుడు కొంగకుండా సమత్వ బుద్ధితో భేదబుద్ధి లేకుండా సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి విజ్ఞానవంతుడై నిశ్చలమైనటువంటి బుద్ధితో మనస్సును నిగ్రహించి విజ్ఞానవంతుడు అయినాడు అనుకో, విజ్ఞానవంతుడైనాడు అని అంటే ఇక మన నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలోకి రావాలి. ఈ రెండు ద్వంద్వములు కూడా ఎప్పుడు కూడా సహజంగా ఏర్పడేటువంటివే. ఇంద్రియార్థముల ద్వారా వచ్చేటివన్నీ కూడా ద్వంద్వములతో కూడుకొని ఉంటాయి, మూడు గుణాలతో కూడుకొని ఉంటాయి. వాటి ద్వారా వచ్చినటువంటి వాటిని ఓసారి ఇటు ఓసారి అటు రెండు వైపులా. కాబట్టి ఈ భేదబుద్ధితో లేనటువంటి సకలము జరుగుతున్నదంతటి దుఃఖము ఆనందము కష్టము నష్టము సర్వము కూడా ఏర్పడుతున్నాయి. మనసు స్పందించడం వల్ల ఏర్పడుతున్నాయి. మనసు ఒకదానికి ఆనందంగాను ఒకదాన్ని వ్యతిరేకంగాను ప్రవర్తించడం వల్లనే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ ప్రవర్తించేటువంటి దాంట్లో నుంచి మరణించాలి. విజ్ఞానవంతుడైన వాడు నిశ్చలమైన బుద్ధితో నిగ్రహిస్తాడు. కాబట్టి ఇంద్రియాలను విషయాల నుంచి మరలించి విషయాలలోంచి మరలించి గమ్యస్థానమైన దాంట్లోకి చేర్చుకోవాలి అంటే ఇక ఆ విధంగా తన వశమున ఆ పగ్గాలు తన చేతిలో పెట్టుకొని తన వశమైనటువంటి వనర్చుకున్నవాడు వాటితో ఆశపడక ఆసక్తిని పొందనీయక సంగత్వ దోషాన్ని పొందనీయక సంతృప్తి అసంతృప్తులకు సంతృప్తి అసంతృప్తులకు లోను కాకుండా సంగత దోషం వచ్చింది అంటే మళ్ళా యథాప్రకారం సంతృప్తి అసంతృప్తులకు పొంగడం రెండూ ఉంటాయి. కాబట్టి రెండు కుంగడం కానీ పొంగడం కానీ ఇష్టాయిష్టముల పట్ల ఏవైతే ఏర్పరచుకున్నాయో విషయాలకు ఆనందాన్ని ఇచ్చేది దుఃఖాన్ని ఇచ్చేది వేరువేరుగా ఆ వేరువేరు అనేటిది ఉన్నంత కాలము సుఖము దుఃఖము రెండు తప్పవు. ఆ రెండు ఉంటాయి. కాబట్టి రెండింటితోనూ సంగత్వ దోషాన్ని పొందనీయకుండా సంతృప్తి అసంతృప్తులకు పొంగకుండాను సమత్వ బుద్ధితో భేదబుద్ధి లేకుండా సమత్వ బుద్ధితో అంటే రెండింటి పట్ల సుఖం పట్ల ఆనందం పట్ల కష్టం పట్ల నష్టం పట్ల దుఃఖం పట్ల అన్నీ కూడా వ్యవహారికంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా మూడు అవస్థల్లో జరుగుతున్నవన్నీ కూడా కళలో జరిగే వాటిలాగే వ్యవహారంలో జరుగుతున్నప్పుడు ద్వంద్వములు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిలోనూ ప్రత్యేకంగా పొంగడం రెండింటిని వదిలి సమత్వ బుద్ధితో ఉంటే మళ్ళా నాకు అదే కావాలి, నాకు ఇదొద్దు, నాకు ఇదే కావాలి అదొద్దు అనేటువంటిది ఏర్పడకుండా తగ్గుతూ పోతుంది. అట్లా భేదబుద్ధి లేకుండా సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి విజ్ఞానవంతుడై నిశ్చలమైన బుద్ధితో మనసు నిగ్రహించి ఇంద్రియాలను విషయాల నుంచి మరించి తన స్వస్థానం ఏంది తాను అనేది బుద్ధి గుహలో ఉన్నటువంటి పరమాత్మ ఆత్మ రెండింటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి నిజనేనుగా ఉన్నటువంటిది అదే ప్రయాణం చేస్తుంది. దేహాలలోకి ప్రయాణం చేస్తూ జన్మను కలిగించుకుంటున్నటువంటిది. దాంట్లో నుంచి నామరూపాత్మకమైన శరీరంగా దీంట్లోకి దిగొచ్చి కానీ దీంతో తాదాత్మ్యం చెంది మిగతా ప్రపంచాన్ని కనుక దీనికి అన్వయించుకుంటే
ఏదైతే ఈ శరీరం అనే గుర్తుతో, ప్రపంచం అనే గుర్తుతో, ఈ పేర్లతో కూడుకొనిందో అబద్ధపు నేను. అంటే ఇవి తాత్కాలికంగా అనేకమైనటువంటి అబద్ధపు నేనులను పొందింది ఇది. ఈ జన్మలో కృష్ణమూర్తి అయ్యుంటే, ఈ జన్మలో వెంకటప్ప అయ్యుంటే, ఈ జన్మలో ఫలానప్ప అయ్యుంటే, అంతకుముందు జన్మలో ఏదో ఒకటయింది. అంతకుముందు జన్మలో ఇంకో మానవుడుగానో, స్త్రీగానో ఏదో ఓ దాంట్లో పుట్టింటాడు గదా! అనేకానేకంగా పొందుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ స్థితులు అనేక జన్మల్లో వచ్చినాయి. దీనికన్నిటికీ దీంతో అంటకుండా ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ చైతన్యం అనేది ఒకటుంది. అది నిజమైనటువంటి నేనుగా ఉంది. దాంట్లో నుంచి దీంట్లోకి తాదాత్మ్యం చెందడం వల్ల ఇవన్నీ నేను పొందుతున్నా. నేను నిజ నేనుగా కనుక నిలబడితే, నేను అంటానే గుర్తు రావాల్సింది ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది. దాంట్లో నిలబడితేను అనేది గుర్తుంచుకోవాలి ఎప్పటికి. తన స్వస్థానమైనటువంటి తన స్వరూప జ్ఞానాన్ని పొందుతున్నాడు. అట్లా పొందేవాడు ఎవరు? ఎవరైతే నిశ్చలమైనటువంటి విజ్ఞానవంతుడై, నిశ్చలమైనటువంటి బుద్ధితో మనస్సును నిగ్రహించి, ఇంద్రియాలను నిగ్రహించి, విషయాదుల నుంచి మళ్లించిన వాడైతే గనక, అటువంటి వాడు నిశ్చలంగా పెట్టుకోగలుగుతాడు. అటువంటి వాడు తన స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. అట్లా పొందినటువంటి వానికి ఇక తాను వారికి పునర్జన్మ లేదనేటువంటి ఆ నిర్ణయం, దృఢంగా నిర్ణయం తెలియగలుగుతుంది అప్పుడు. ఆ స్థితిలోనైనా కనీసం నిలబడగలిగిండేవాడైతే అప్పుడు గురువాక్యం చేత తాను దృఢమవుతాడు. దృఢమయ్యి ఆ విధంగా పునర్జన్మ లేకుండా అయిపోతుంది నాయనా, మళ్ళా జన్మ లేకుండా అనేది ఇది ఆశీర్వచనం. ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు అట్లే ఆ స్థితిలో అట్లే పోయి నువ్వు నీ స్వరూప జ్ఞానంలో నిలబడి మళ్ళీ ఈ జన్మను పొందకుండా నువ్వు అవుతావులే అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడ 4 ఇచ్చినారు. 4 శ్లోకాలు. ఈ 4 అన్నీ మనం ఆల్రెడీ ముందొచ్చినవే ఇవి. భగవద్గీతలోటి శ్లోకాలు ఇవి 4. 6వ శ్లోకం 5వ అధ్యాయం ఉన్నట్టుంది. అధ్యాయం 6 శ్లోకం 5. అటు నుంచి 6, 7, 8, 9 5 కూడా. ఉద్ధరేత్మానమాత్మానం ఆత్మాన మనసాదయేత్ ఆత్మైవ అవ్యక్తాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అనేది ఒకటి. దాని తాత్పర్యమేమో మనుషులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలని కానీ తమకు తామే అధోగతి పాలు కారాదు. ఈ సంసార సాగరం అంటే కేవలం మన ఇంట్లో ఉండే సంసారం కాదు. యావత్ జగత్తులో నీ జన్మ వచ్చినప్పటి నుంచి మళ్ళీ మరణించే వరకు సర్వ విషయములు సర్వము అంతా కలిపి సంసారం. ఆ సంసారం నుంచి తమను తామే ఉద్ధరించుకోవాలి కానీ తమకు తామే అధోగతి పాలయ్యేటట్టు చేసుకోకూడదు. మానవ జన్మ వచ్చింది కాబట్టి తన గురించి తనలేక అంతరిక యజ్ఞం ద్వారా తానేమిటో తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి కానీ మళ్ళీ దీంట్లోనే చిక్కుకొని మళ్ళీ అధోగతి పాలు కారాదు. ఎందుకంటే లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఎందుకంటే లోకం అనే విషయంలో మిత్రుడు శత్రువుడు అన్ని తనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. కాబట్టి తానే దాంట్లో నుంచి బయటపడాలా లేదా అనేది తన చేతిలోనే ఉంది. యస్వ విజ్ఞాన మాన్భవత్య మనస్య సదా శుచి ససన ఇది నానేమది నాపతత్వ తమాప్నోతి సంసారం త్యాది గర్భతే. కరెంట్ వోల్టేజ్ సరిగ్గా లేదు కొంచెం. చాలు. తాత్పర్యం ఏమిటంటే, ఓ నచికేతుడా, జ్ఞాన విహీనుడై మనోనిగ్రహం లేని మనుషుడు పరిశుద్ధత లేని వాడై అక్షర స్వరూపమును పొందక సంసారమును పొందుతున్నాడు. ఎవరైతే జ్ఞానవిహీనుడిగా ఉన్నాడో, ఎవరైతే మనోనిగ్రహం లేని మనుషుడై ఉన్నాడో, దీని పట్ల పరిశుద్ధత లేని వాడై అక్షర స్వరూపమును గురించి తెలుసుకోకుండా అక్షరంగా నశించిపోయే దాంతో తాదాత్మ్యం చెంది సంసారమును పొందుతున్నాడు, జన్మలను పొందుతున్నాడు.
ఈ అక్షర స్వరూపంగా ఉండేది కనిపించేటువంటి జీవ జగత్ అంతా కూడాను సృష్టికి సంబంధించినవన్నీ కూడా నశించేటివే. సృష్టికి సంబంధం లేకుండా ఉన్నటువంటిది నశించకుండా ఉండేది ఎప్పటికీ ఎప్పటికీ ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే ముందు చరాక్షరములు తెలుసుకుంటే అప్పుడు ముందు అక్షర స్వరూపంలో నుంచి చరం అనేటువంటి దాంట్లోని చరం నశించేది కాబట్టి అక్షర స్వరూపములను పొందితే ముందు మళ్ళీ చరాక్షర అతీతమైనటువంటిది సృష్టికి సంబంధం లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అది. ముందు చరమేది అక్షరమేది అనేటువంటి స్థితిలో తాను అక్షర స్వరూపంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది ఒకటి ఉంది. తాను ఆ భావం ముందు చెందితే దాని నుంచి దాని అతీతమైనటువంటిది గురువు ద్వారా పొందుతాడు, గురువాక్యం చేత. కాబట్టి ముందు ఏం చేస్తున్నాడంటే ఆ అక్షర స్వరూపం కూడా తెలుసుకోనటువంటి మామూలుగా అక్షర స్వరూపమైనటువంటి ఏదైతే నశించే అప్పటికీ కూడా ఉండకుండా నశించేటువంటి జీవ జగత్తుతోనూ ఎప్పటికీ కూడా సృష్టికి కారణమైన సృష్టి జరిగిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక సాంసారిక ప్రాపంచిక దాంతో తాదాత్మ్యం చెందడం వలన చరాక్షరములలో ఒకటి అక్షర రూపంలో ఉంది, నశించకుండా ఒకటి చరము, ఒకటి నశిస్తుంది, ఈ దేహము నశిస్తుంది. దీంతో ఉన్నటువంటి దీని తాదాత్మ్యం దేనికైతే చెందావో అవన్నీ కూడా నశించేటివే. జగత్తులో కనపడుతున్నటువంటి ప్రాపంచికమైనటువంటివన్నీ నశించేటివే అని ముందు నీలో నశించకుండా ఉండేటువంటిది ఒకటి ఉంది. దాన్ని తెలుసుకొని ఆ నశించకుండా అక్షర స్వరూపంగా ఉన్నటువంటిది మళ్ళీ జన్మకు కారణహేతు అవుతుందన్న విషయం కూడా తెలుసుకొని దానికి అతీతంగా ఉన్నది గురువుతో పొందడానికి ఇది. కాబట్టి ముందు అక్షర స్వరూపం తెలుసుకొని అక్షర స్వరూపం తెలుసుకుంటే తెలియకుండా ఉన్నంత కాలం సంసారం పొందుతూనే ఉంటాడు. ముందు తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాని అతీతం. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్య సదాశుచి సతు తత్పద మాప్నోతి యస్మాత్ భూయే నజాయతే. ఈ ఓ నచికేతుడా, యుక్త వయస్సు గల పరిశుద్ధుడగు జ్ఞాని ఏ స్థానమును పొందినా మరలా పుట్టడో అట్టి స్థానమును పొందుతున్నాడు. యుక్త మనస్సు, వయస్సు కాదు ఇది, యుక్త మనస్సు. ఓ నచికేతుడా, యుక్త మనస్సు అంటే యుక్తాయుక్తములను విచారించినటువంటి మనస్సు కలిగిండేవాడు ఏది నిత్యము, ఏది సత్యము, ఏది అనిత్యము, ఈ విషయాలను తెలుసుకోగలిగినటువంటి ఓ నచికేతుడా, యుక్త మనస్సు గల పరిశుద్ధుడగు జ్ఞాని అంటే మలినములకు అతీతమైనటువంటి దాన్ని తెలుసుకొని దాని స్థితిలో ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో, ఏ జ్ఞానం అయితే ఏ స్థానమును పొందిన మరలా పుట్టడో, ఏ జ్ఞానం అయితే ఏ స్థానాన్ని తెలిస్తే మరలా పుట్టకుండా ఉన్నటువంటి స్థితి లేకపోతాడో అట్టి స్థానమును పొందగలుగుతాడు. అటువంటి యుక్త మనస్కుడైనటువంటి వాడు యుక్తాయుక్తములను విచారణ జరిపినటువంటి తన చేతిలో పెట్టుకొని తన యొక్క నిజస్థితిని తెలుసుకొని మళ్ళీ దాన్ని తెలుసుకోగలిగినటువంటి అట్లాంటి గురువుని ఆశ్రయించి ఉండాలి. మళ్ళీ అట్లాంటి గురువుని నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం ఇక్కడన్నా నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానానికి సరిపోతుంది ఇది. కాబట్టి తన స్థానం ఏ స్థానం పొందిన మరలా జన్మ ఎత్తడో అది తెలుసుకొని ఆ స్థానం పొందుతాడు. అట్లుండేవాడు. ఇక విజ్ఞాన సారథి తెలియస్తూ మనః ప్రగ్రహవాన్నర సోద్వన పారమాప్నోతి తద్విష్ణు పరమం పదం. ఇది ఓ నచికేతుడా, వివేకాత్మకు బుద్ధి సారథిగను సమాహిత చిత్తము కళ్యముగను కల నరుడు విద్వాంసుడైనవాడు. సంసార సాగమును తరించి శ్రేష్టముకు సర్వవ్యాపక పరబ్రహ్మము యొక్క స్థానమును పరమపదమును పొందుతున్నాడు. ఈ నచికేతుని చెప్తున్నాడు మళ్ళా, ఓ నచికేతుడా, వివేకాత్మకమైనటువంటి
వివేకాత్మకమైనటువంటి బుద్ధి. ఇందాకంతా విచారించుకుంటూ వచ్చింది అదే. ఆ వివేకాత్మకమైనటువంటి బుద్ధికి సారథిగా ఉండేవాడు కళ్యాలు పట్టుకుంటాడు. ముందు మనస్సు యొక్క కళ్యాలు, మనసుపై ప్రతిసారి ప్రాపంచిక విషయాలు, దాంట్లో విషయాల ద్వారా వచ్చినటువంటి అనుభవాలను మళ్ళా దాంట్లోకి పోయి అవి కావాలి వద్దనేటువంటి భేదబుద్ధి లేకుండా ఉన్నటువంటి వివేకాత్మకముకు బుద్ధి. ఆ బుద్ధి అనేదే సారథి ఇక్కడ. సారథి అంటే ఇక్కడ ఎవరో అన్న మన అన్న, సృష్టిలోనే ఉంది. ఇక్కడ బుద్ధి కళ్యాలను సారథిని మార్చినాడు అన్నమాట. కళ్యాలను మార్చినాడు, సారథి మార్చినాడు. అక్కడ మనసు ఉమ్, కళ్యము, ఇక్కడ బుద్ధి కళ్యము. ఉమ్, ఇక్కడ విజ్ఞానవంతుడైన వాడు సారథి, అక్కడ విజ్ఞానం అజ్ఞానవంతుడైన వాడు సారథి. అక్కడ ఇంకా సారథి తయారు కాలే, విజ్ఞానవంతుడు అయిందే కదా. అందువల్ల ఇక్కడ ఏమంటున్నా అంటే వివేకాత్మకమైనటువంటి వాడు, వివేకాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆ విధంగా బుద్ధి సారథిగా ఉండేవాడు. సమాహిత చిత్తము కళ్యముగాను కల నరుడు సమానత్వము అన్నిటి పట్ల భేదత్వం అనేది లేకుండా నశించినటువంటి విజ్ఞానవంతుడైనటువంటి నిత్యానిత్య వస్తు వివేకాన్ని ఎరిగినటువంటి అన్నిటికీ సమాహితమైనటువంటి చిత్తాన్ని కళ్యముగా కలిగినటువంటి నరుడు, సమాహితమైన చిత్తాన్ని కళ్యంగా కలిగిన నరుడు సంసార సాగరమును తరించి, సంసార సాగరంలో ఉన్నప్పటికీ, దాంట్లో తరించినప్పటికీ, దాంతో ఈ వ్యవహారములన్నీ కట్టుకొని వ్యవహరించినప్పటికీ, తరించి మళ్ళా శ్రేష్టమగు సర్వవ్యాపక పరబ్రహ్మం దాంట్లో తరిస్తున్నప్పటికీ మళ్ళా శ్రేష్టమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మం యొక్క స్థానాన్ని పొందుతున్నాడు. సంసారంలో ఉన్నప్పటికీ వాడు బుద్ధి సారథిగా ఉండి సమాహిత చిత్తాన్ని కలిగి ఉండి, ఆ విధంగా నరుడు ఉన్నప్పటికీ విద్వాంసుడుగా ఉండి, దీంట్లో విద్వాంసుడుగా ఉండి, ఈ సర్వమును గుర్తెరిగినటువంటి స్థితిలోకి వెళ్ళి తాను అన్నిటి పట్ల సమబుద్ధితో ఉండి, ఈ రెండిటితోనూ అంటకుండా ఈ రెండు వ్యవహారంలో అన్నీ చేస్తున్నప్పటికీ దీని యొక్క అతీత స్థితిని గుర్తెరిగినటువంటి స్థితిలో ఉండి సర్వశ్రేష్టమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్థానాన్ని గురించి తెలుసుకొని పరమపదాన్ని పొందుతున్నాడు. అట్లున్నవాడు అట్లా బుద్ధి గుహలోంచి సర్వము వివేకాత్మకమైనటువంటి బుద్ధి సారథిగా ఉండేవాడేమో సంసార వ్యవహారములన్నింటినీ చేస్తూ ఈ ప్రపంచంలోనే ఉంటూ ఉన్నప్పటికీ తాను దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండి పరమపదాన్ని కూడా పొందుతున్నాడు. ఇంకో వాక్యం ఏమంటే పగ్గములను తన చేతులు దృఢంగా ఉంచుకొని సారథి గుర్రములను తన వశంలో నుంచి రథమును సక్రమ మార్గమును నడిపినట్టుగానే సుఖముగా గమ్యస్థానం చేర్చినట్లుగానే విజ్ఞానవంతుడైనటువంటి వాడు నిశ్చలమైనటువంటి బుద్ధితో, విజ్ఞానవంతంగా ఉండేవాడు నిశ్చలమైనటువంటి బుద్ధితో మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను విషయాదుల నుండి మరలించి మళ్ళా జననమరణ రహిత గమ్యస్థానమైన పరమాత్మను చేరును అనేటువంటి చెప్తున్నాడు. ఇందాక వచ్చిన పేరానే ఇది. ఎవరైతే ఆ విధంగా పెట్టుకుంటాడో దృఢంగా ఉంచుకొని ఆ సారథి తన మనస్సు అనేటువంటి గుర్రాలను రథాన్ని అంతటినీ సక్రమంగా నడుపుతాడో, సుఖంగా గమ్యస్థానం చేరుతాడో వాడు విజ్ఞానవంతుడైనటువంటి నిశ్చల బుద్ధితో ఉండి మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను నిగ్రహించి ఆ గుర్రం కదా రథాన్ని గమ్యస్థానంలో ఏడబడితే ఆడ పడిపోకుండా మళ్ళా గాయాలు తగలకుండా మళ్ళీ కలగనీయకుండా వాడెట్ల గమ్యస్థానం చేరుతాడో నిపుణుడైన వాడు. హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ హెచ్చుతగ్గులు అనేటివి ఉంటాయి కదా ప్రపంచంలో, దాంతో పోల్చాడు. దానికి ఎత్తుపల్లాలన్నీ ఏ విధంగా ఉంటాయో ఈ సర్వద్వంద్వములు జీవుడు అనేవానికి ఉంటాయి, జీవుడుగా తాదాత్మ్యం చెందితే. కాబట్టి ఎత్తుపల్లాలు వచ్చినా కూడా వాడెట్లా నలపగలిపాడు. ఈ సర్వద్వంద్వములు ఏర్పడినప్పుడు కూడా విజ్ఞానవంతుడైన వాడు దాండ్లతో తెలియించకుండా, దాండ్లతో తాదాత్మ్యం చెందకుండా నిశ్చలమైన బుద్ధితో నిగ్రహించి విషయాదుల నుంచి మరణించి జననమరణ రహితమైనటువంటి గమ్యస్థానాన్ని పొందేకి చేరుస్తాడు. ఇంకా ఆ విధమైనది పొందితే పునర్జన్మ ఉండదు. దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి సాధనా విధిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా సాధనా స్థితిలోనే ఉంది. ఏ సాధనలో ఏవి అంటే నీవు నిత్యానిత్య వస్తు వివేకంగా అనుకొని
నీ బుద్ధి గుహలో స్థిరపడిపోయి ఏదైతే సాక్షిత్వ స్థితిలో ఉంది సర్వమునకు ప్రకాశం కలగజేస్తూ సర్వము దాని వలన నడుస్తున్నప్పటికీ అదే విధంగా అంటకుండా ఉందో ఆత్మ పరమాత్మల స్థితిలో ఉన్నటువంటి ఆ నిజ నేను అనేటువంటిది నువ్వు పొందే వరకు ఈ సాధనా విధిని కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ సాధనా స్థితిలో నుంచి సాధనాతీతమైంది కూడా ఉంది. అది పొందాలంటే ఈ ఈ విధమైనటువంటి స్థిరభావంలో స్థిరచిత్తంతో పోయినటువంటి వాడు మళ్ళా పోతాడు. అయితే శరీరమే ఈ రథం వంటిది. ఈ రథం ఎవరు? ఇందాక రథం 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 అని చెప్తున్నాడంటే ఆ రథం జరుగుతున్నటువంటి శరీరమే ఈ రథము. ఆత్మ ఏమో రథికుడు. ఆత్మ అనే రథికుడు ఉన్నాడు ఇక్కడ. బుద్ధి ఏమో సారథి. నడిపేవాడు ఒకడు యుద్ధం చేసి దాంట్లో కూర్చుంటే కింద నడిపేవాడు ఒకడు వస్తున్నాడు. వాడు చేసే చర్య అంతా ఎవడు చేస్తాడు? యుద్ధం చేసేవాడు చేస్తాడు. నడిపేవాడు ఒక రథకిన్ని పెట్టుకున్నాడు. లేదంటే ఒక మార్గానికి పోవాలని ఎక్కాడు. ఆ ఎక్కిండేవాడు ఆత్మస్థితిలో ఉంటే తోలేవాడు ఏంది? మనసు బుద్ధి స్థితిలో ఉన్నటువంటి తోలేవాడు కింద కూర్చున్నాడు సారథిగా. బుద్ధి ఏమో సారథి. బుద్ధి తోలుతాండేవాడు బుద్ధి. మనసేమో పగ్గాలు. ఈ ఆత్మ ఏమో రథికుడు. ఆత్మరథంలో పోతాండేవాడు. దీన్ని పట్టుకొని దాంట్లో మళ్ళా ఈ బుద్ధి అనేటువంటి సారథి అనేవాడు మనసును పట్టుకోకపోతే ఆ రథికుడు కూడా లేడు. పోయి ఆడో పడేస్తాడు. కాబట్టి ఇంద్రియములేమో గుర్రాలు. ఇంద్రియాలన్నీ గుర్రాలు. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా పరిగెత్తించాలి. ఈ పరిగెత్తించే దానిలో జాగ్రత్తగా పరిగెత్తించాలి. ఏ దిశగా పరిగెత్తించాలి? ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి పై 4 వాక్యాలలో ముఖ్యమైనటువంటివి 2 పదాలు ఉన్నాయి. ఏంటంటే విజ్ఞానవంతుడు అనేవాడు ఒకటి, మానవుడు అనేవాడు ఎలా ఉండాలి? విజ్ఞానవంతుడుగా ఉండాలి. ఆ విజ్ఞానవంతుడిని అని ఎవరిని అంటాము? ఆ విజ్ఞానవంతుడని అంటే నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగిన వాటిని మాత్రమే విజ్ఞానవంతులు అంటాం. నిశ్చలమైనటువంటి బుద్ధి లేకుండా అంటే కేవలం వేదాంతంలో విచారణ జరిగినప్పుడే కాదు, మళ్ళీ వ్యావహారికం కాసేపు పోయిన తర్వాత వ్యావహారిక జీవితంలో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు కానీ సర్వము తనలో కోపం మనస్సు వ్యవహారాత్మకమైనటువంటి సర్వద్వందములను పెట్టుకొని మళ్ళా ప్రవర్తించేవాడు కానీ అటువంటి విజ్ఞానవంతుడు అనుకోవడానికి వీల్లేదు. అది తెలిసినప్పటికీ తెలిసి బోధ చేయగలిగినప్పటికీ వ్యవహారాత్మకంలో కూడా వ్యవహరించాలి అట్లనే. లేదంటే మళ్ళీ ఇదే ఈ పగ్గం ఇది చెప్తే పగ్గం ఇడిస్తే ఎట్లా పడితే ఎట్లా పోయినట్టే పోతుంది అది. కాబట్టి ఏ దిశగా పరిగెత్తించాలంటే ఇప్పటి వరకు చెప్పిన 4 వాక్యాల్లో ముఖ్యమైనవి 2. ఆ 2 ఏంటంటే ఒకటి విజ్ఞానవంతుడు అనేవాడు. ఆ మానవుడు అనేవాడు ఎలా ఉండాలి? విజ్ఞానవంతుడుగా ఉండాలంటే విజ్ఞానవంతుడు అని ఎవరిని అంటామంటే నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగిన వారిని మాత్రమే. నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి నిర్ణయాత్మక స్థితిలో వచ్చి బుద్ధి గుహలో నిర్ణయాత్మకంగా మారిండాలి. వ్యవహారికంలో చేసేవాడితో ద్వంద్వములతో తాదాత్మ్యం చెందకుండా ఉండి నిర్ణయాత్మక స్థితి నుంచి వచ్చినటువంటి వాడు విజ్ఞానిగా ఉన్నాడు. ఎట్లా పడితే ప్రవర్తించడంగా ఓసారి తెలిసిపోయింది తన యొక్క నిజనేను యొక్క స్థితి తెలిసిండేవాడు మళ్ళా శరీరంతో తాదాత్మ్యం చెంది ప్రపంచంలో ప్రవర్తించేటప్పుడు కూడా జాగరూకతతో ప్రవర్తిస్తాడు. ఆ స్థితిలోకి వచ్చినవాడు విజ్ఞానవంతుడు అనే స్థితిలోకి వచ్చినవాడు. కాబట్టి నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిని మాత్రమే విజ్ఞానవంతుడు అంటాం. బుద్ధి తమోగుణ ధర్మంతో ఉన్నప్పుడేమో ఈ బుద్ధి అనేది తమోగుణ ధర్మంతో ఉందనుకో ఉంటే జడస్వరూపంగా ఉంటాం. తమోగుణంతో ఉంటే మందకొడిగా జడస్వరూపంతో ఉంటాం. రజోగుణ ధర్మంతో ఉన్నప్పుడేమో రజోగుణ ధర్మంతో ఉన్నప్పుడు విక్షేప శక్తి కలిగి ఉంటుంది. చంచలంగా ఉంటాడు. అన్ని విషయాలు లేక దూరుతుంది. అన్నిట్లేక చంచలంగా పోతుంది. తమోగుణ రూపంలో ఉన్నప్పుడేమో నిద్రావస్థలో ఏ విధంగా ఉంటాడో చీకట్లో ఏ విధంగా ఉంటాడో అట్లా జడస్వరూపుడుగా జడంగా ఉంటాడు. ఈ చంచలంగా ఈ విక్షేప శక్తితో కూడినటువంటి రజోగుణం లేక బుద్ధి మారినప్పుడు చంచలంగా ఉంటాడు. సత్వగుణమైనటువంటి సాత్విక శక్తితో కూడుకొని ఉన్నప్పుడేమో ఆ చంచలత్వం అంతా అంతగా ఉండదు. అది పరిపరి విధాలుగా పరిగెత్తేది ఉండదు.
మనసు కొంచెం సాత్వికమైనటువంటి ఆలోచన చేసేటువంటి స్థితిలోకి వచ్చి ఈ చంచలమంతా ఉడికిపోయి నిశ్చలంగా ఉంటాడు. సాత్విక స్థితిలో ఉంటే స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉండి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి అవతలవాడు కోపం కలిగించి గిల్లేకి వచ్చినప్పటికీ కొంచెం ఓర్చుకొని సమాధానం చెప్పగలిగే స్థితిలో సాత్వికంగా ఉండేవాడు చెబుతాడు. ఒక నిమిషం ఆలస్యమైనా సరే వానికి జవాబు చెబుదామనే స్థితిలో ఉంటాడు. ఈ రకమైన కోపతాపాలతో కూడినటువంటి దాంతో చంచలంగా ఉండే స్థితి పోయి ఉంటుంది. సాత్విక స్థితిలో ఉంటాడు కాబట్టి స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉంటాడు. సాత్విక స్థితిలో ఉండేవాడు స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి ఆ స్థిరమైనటువంటి ఈ చంచలాలన్నీ ఉడిగిపోయినాయి. పైన ఉన్నటువంటి రజోగుణంతో కూడిన చంచలత్వం పోయింది. తమో గుణంతో ఏమో బుద్ధిమాంద్యమ స్థితిలో ఉన్నట్టుగా జడంగా ఉన్నటువంటి స్థితిలో కూడా పోయి ఈ నిశ్చలంగా ఉన్నటువంటి సాత్విక స్థితిలోకి వచ్చాడు. ఆ స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మనసును నిగ్రహించగలుగుతారు. మనసును నిగ్రహించాలి అంటే ఎప్పుడు కూడా సాత్విక గుణంతో కూడినటువంటి స్థితిలో ఉండేది అలవాటు చేసుకోవాలి. పూర్తిగా ఈ కోపతాపాలకు సంబంధించి ప్రతి దాని మీద నిరంతరము చంచల స్వభావం కలిగినటువంటి వాటిలో నుంచి తగ్గే విధంగా తగ్గాలి అంటే ఎక్కువ మనసంతా కూడా నిరంతరం సాత్వికమైనటువంటి వాటిలోనే ప్రయాణించే మార్గంలో ఉండాలి. లేదంటే అది చంచలాత్మకమైంది అంటే అన్నిటితోనూ చలిస్తుంది. అన్నిటితోనూ చలించి అన్నిటికీ గురవుతుంది. ఒక్క నిమిషం గనక సాత్విక బుద్ధితో నిగ్రహించుకోలేనటువంటి శక్తి ఉంటే క్షణంలోనే కోపం వచ్చి క్షణంలోనే తీవ్ర రూపం దాల్చే వాళ్ళు ఉన్నారు. క్షణంలోనే ఇంకా ఒక్క క్షణం ఊరికే ఉంటే ఒక్క క్షణంలోనే మళ్ళా సాత్వికంగా అట్లే ఉంటే ఆ జవాబు దానికి చెప్పాల్సింది కూడా తోస్తుంది. అప్పుడు ఎప్పుడైతే బుద్ధి తీవ్రమైనటువంటి చంచలంగా ఉందో దానికి జవాబు చెప్పే స్థితి కూడా రాదు, బ్రెయిన్ రాదు. ఆలోచన తర్వాత వివేచన ఈ రెండు కోల్పోతుంది. తీవ్రమైనటువంటి చంచల బుద్ధి కలిగిండేది ఆలోచన వివేచన రెండు లేకుండా అయిపోతుంది. కాబట్టి అటువంటి వాడు ఏమవుతాడు? అటువంటి వాడు ఆ స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మనసును నిగ్రహించగలుగుతారు. స్థిరమైన బుద్ధి ఉంటేనే నిగ్రహించుకోగలుగుతారు, లేకపోతే నిగ్రహించుకోలేరు. సాత్విక గుణంతో కూడినటువంటి స్థిరమైన బుద్ధితో ఉండాలి. మనోనిగ్రహం గురించి ఆలోచించాలి. మనోనిగ్రహం అనే దాని గురించి ఆలోచించాలి. మనోనిగ్రహం అనేది ముందు వ్యవహారికంలో నీకు కనబడకపోతే మళ్ళీ నువ్వు వేదాంతం లేకపోయి విచారణ జరిపినప్పటికీ నిగ్రహం అనేది మనసు నిగ్రహించేది అనేది ముఖ్యమైనది. దీంట్లో నిగ్రహించినప్పుడే ఆ బుద్ధి పరిధిలో ఉంటావు, లేదంటే మనసు యొక్క చంచల స్థితిలో ఉంటావు. కాబట్టి ఆ మనసు నిగ్రహోపాయం గురించి ఆలోచించాలి. మనసును ఏ విధంగా నిగ్రహించాలనే దాని గురించి ఆలోచించాలంట. అట్లా ఆలోచిస్తేనే నువ్వు బుద్ధి పరిధిలో ఉండాలి, సత్వగుణ పరిధిలో ఉండాలి, సత్వగుణంతో కొన్ని పరిధిలో ఉండాలి. ఆ వివేకాన్ని నువ్వు సంపాదించి ఏ గుణధర్మం ద్వారా నీలో ఏ రకమైనటువంటి చంచల స్వభావం కలుగుతుందో, ఏ రకమైనటువంటి గుణము ద్వారా నీకేవేది కలుగుతుందో చంచలము, దాన్ని గుర్తించాలి. ఈ రకమైనటువంటి నేను గుణంలో ఉన్నప్పుడు నాకు ఈ రకమైనటువంటి చంచల స్వభావం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా దీంట్లో నుంచి విరమించి నేను సాత్వికమైనటువంటి దాంట్లో ఉండాలి. ఆ గుర్తించి విరమించితే తప్ప నీవు మళ్ళా బుద్ధి పరిధిలోకి రాలేవు, మనసు పరిధిలోనే ఉంటావు. అది ఎట్లా బీకితే ఎట్లా పోతావు. కాబట్టి అది గుర్తించి బుద్ధి పరిధిలో స్థిరంగా ఉంటే కానీ నువ్వు ఆ బుద్ధి పరిధిలో ఉండలేవు. అది గుర్తించి దేని వల్ల నాకు చంచలత్వం కలుగుతుందో దాన్ని విరమించితేనే బుద్ధి పరిధిలో ఉంటావు. బుద్ధి పరిధిలో స్థిరంగా ఉంటే తప్ప నువ్వు ఇంద్రియాలనే గుర్రాలను సరైన మార్గంలో చేయలేవు. దానిని గుర్తించడం లేవు. ఆ ఎట్లా ప్రయాణింపు చేయాలనే దాన్ని కూడా అనేటువంటిది సరిగా గుర్తించలేవు. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే భారతీయులందరికీ ఇళ్లల్లో ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు రథసారథిగా, అర్జునుడు రథంలో అది
ఉన్నటువంటి ఫోటో ఒకటి, రథం దోలుతుంటే ఆయన పైన ఉన్నట్టుగాను రథంలో కూర్చున్న కృష్ణుడు, వెనకాల యుద్ధం చేయడానికి సన్నద్ధమైనటువంటి అర్జునుడు ఉండేటువంటి అమ్ముతూ ఉంటారు. క్యాలెండర్లలో ఉన్నాయి, ఫోటోల్లో ఉన్నాయి, అనేక మంది ఇళ్లలో ఉంటాయి, చాలా చోట్ల. మళ్ళా భగవద్గీతను ఉపదేశించుకుంటూ ఓ చోట రథంలో నుంచి కింద దిగి నేల మీద ఇద్దరు నిలబడి ఆయన చెప్తున్నట్లుగా ఉండే బొమ్మ, ఈయన వింటున్నట్టుగా ఉండే బొమ్మ వేరే ఉంది. ఇప్పుడు ఇది ఏం చెప్తున్నాడంటే, రథసారథిగా ఉండేటువంటి బొమ్మ, ఆ రథసారథిలో అర్జునుడు రథంలో అధివసించి ఉంటే, ఈయనేమో రథం తోలుతున్నటువంటిది ఒకటి ఇళ్లలో ఉండాలట. ఎందుకంటే విజయసారథి అయిన కృష్ణ పరమాత్మ గీతాబోధ చెప్పేటటువంటి ఫోటో కూడా ఇంకోటి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి అంటారు. ఈ రెండు కారణం ఏమిటంటే, ఆత్మోపదేశాన్ని రథాన్ని ఉపమానంగా చేసుకొని చెప్పారు. పరమాత్మయే అక్కడ సారథిగా వ్యవహరించారు. అందువల్ల అర్జునుడికి విజయం వరించడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. అట్లాగే మనం కూడా నిశ్చల బుద్ధిని సారథిగా పెట్టుకుంటే ఆ సారథి సరిగా నడిపించగలుగుతాడు. మనసు పోయినట్టు పోనీయకుండా సరైన మార్గంలో పయనింపజేసి నిశ్చల బుద్ధి అనే దాన్ని సారథిగా పెట్టుకున్నట్లయితే అది పరమాత్మ వైపు తీసుకెళ్ళి, మళ్ళా జనన మరణ రాహిత్యం వైపు తీసుకెళ్ళి, మోక్షము ముక్తి వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అదే చంచల బుద్ధి కనుక ఉన్నట్లయితే అది ఇంద్రియాల వైపుకు, ఆ ఇంద్రియార్థములైనటువంటి ఆ ఇంద్రియాలు పొందిండేటువంటి ఉంటాయే శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాలు ఏవైతే నువ్వు పొందినావో ఇంద్రియాల ద్వారా, ఆ ఇంద్రియాల ద్వారా పొంది అనుభవాలుగా నిన్ను మళ్ళీ అవి కావాలని ప్రేరేపిస్తాండాయో, అవి పొందాలని ప్రేరేపిస్తాండాయో దానిల వైపు పరిగెత్తిస్తుంది. ఒకవేళ అట్లా గనక లేకుండా ఉంటే, ఇంద్రియాలను నమ్ముకొని ఇంద్రియాల ద్వారా చంచల బుద్ధితో కనుక పోతే, ఆ చంచల మనసు ఏం చేస్తుంది, ఇంద్రియార్థములైన వాటి వైపుకి లాక్కెళ్ళి మళ్ళీ దాని వైపుకే పరిగెత్తిస్తే ఇది సాధ్యం కాదు. అప్పుడు ఆ చంచల బుద్ధి ఎప్పుడు పోయే వరకు ఇది సాధ్యం కానే కాదు. ఈ స్థిర చిత్తము, స్థిరమైన బుద్ధి అనేది బుద్ధి స్థితిలో నిలబడి మళ్ళీ నువ్వు ముక్తి వైపుకు, జననమరణ రాహిత్యం వైపుకు పొందడానికే వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది మళ్ళీ ఇట్లా పయనిస్తే. కాబట్టి నడిపించేటువంటి సారథి స్థితిలో, ఆ సారథి బుద్ధిగా ఉన్నటువంటి స్థితిలో ఉండి దీనన్నింటినీ కంట్రోల్ చేసే స్థితిలో రావాలి. వ్యవహారికంలో కూడా. సమయం 6:05 అయింది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేనిలేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు, జయము జందగ జేయవేయి జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేనిలేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత సద్గురు శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణాజు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీత సత్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా నమస్కారం గురుదేవ. జై గురు అందరికీ.